మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వాక్యం చూస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని వాక్యాన్ని ఈ రాత్రి వేళ వినే భాగ్యం ప్రభు దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. గత 2 రోజులుగా ఎండలు కూడా కొంత తగ్గుముఖం పట్టింది, మళ్ళా ప్రారంభం అవుతుంటాయి. అప్ అండ్ డౌన్స్ లాగా అనమాట. దేవుడు అందరూ ప్రార్థన బట్టి కొంత దేవుడు చిరు జల్లులు వాన అంతే, పూర్తి జల్లు కాదు, కొంతవరకు మాత్రమే మనము ఎండవేడి నుంచి తప్పించబడాలి, వడదెబ్బ తగలకుండా అందరూ ఆరోగ్యాలతో ఉన్నట్లుగా మనము మరి వారి కొరకు ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు కానీ ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్లో కూడా బిడ్డలందరికీ కూడా దేవుడు మహాకృప ద్వారా చక్కగా జరిగించాడు, చక్కగా రాయగలిగారు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. మంచిది. ధ్యాన భాగానికై ఈ రాత్రి వేళ ఒక ప్రత్యేకమైన శీర్షికను మనము చదువుకోబోతాం. అందులో ఏంటంటే వ్రాత. ఏమండి, చాలామంది నా తలరాత బాగాలేదంటారు. మనిషి రాత ఏడుందో ఈ రాత్రి వేళ ఆలోచించాలి. చేతిలో రాత కాదు, నొసటన రాతన కాదు, జీవితాల్లో హృదయాల్లో రాత రాసుకుంటే ఒక వ్యక్తి జీవితంలో బాగుపడతారు అన్న విషయాన్ని రాత్రి వేళ చదవబోతున్నాం. బైబిల్లో నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం 4 రాతలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని రాతలు? 4 రాతలు. దేవుడే దాన్ని ప్రారంభించాడు, దేవుడే దాన్ని ముగించాడు. దేవుని యొక్క వాక్యం కూడా రాయబడిన గ్రంథమే. పరిశుద్ధాత్మని చేత 40 మంది భక్తుల చేత దేవుని వాక్యాన్ని రాయించాడు. ఆ రాయించబడిన గ్రంథాన్ని ఈరోజు ఏం పేరు పెట్టి తెలుసండి? పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడింది. అంత మాత్రమే కాదు కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కువగా రాయబడి ప్రచురించబడి ముద్రించబడుతున్న గ్రంథం ఏదైనా భూమి మీద ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం, బైబుల్. ఎంత విశేషమైన గ్రంథం, ఎంత వివరణ కలిగిన గ్రంథం, ఎంత చారిత్రాత్మక కలిగిన గ్రంథం, ఎంత అనేక జీవితాలను ప్రభావితం చేయగలిగిన గ్రంథం ఏదంటే దాని పేరే పరిశుద్ధ గ్రంథం, బైబుల్. అందుకే పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్. మన బైబుల్ని, ఆ బైబుల్ రాతను ఎంత పఠిస్తామో, ఎంతగా ధ్యానం చేస్తామో అంత నవనూతనమైన జీవితాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి ఈ రాత్రి వేళ ఆ వాక్యాలు చదువుకుందాం రండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కావున ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయి వచ్చి వ్రాతను వ్రాసిన శాస్త్రం ఏదనగా మెనే టెకేల్ వపార్సన్. ఈ వాక్య బాధ్యమేనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వమును లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయనను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. పేరేస్ అనగా నీ రాజ్యం ఎదుటి విభాగింపబడి మాదీయులకు పార్షీయులకు ఇయ్యబడెను అని చదువుతున్నాం. మరొక వాక్యాన్ని ఇందులో మనం ఆలోచించేద్దాం. 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆ గడిలోనే మానవ హస్తము వేళలో కనబడిన దీపము దగ్గర రాజు యొక్క నగరపు గోడ పూత మీద ఏదో ఒక వ్రాతను చుండెను. రాజు హస్తమును వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళ వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొనిచు ఉండెను. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం వాక్యం కొరకై. మహాపరిశుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఈరోజు నా తండ్రి ప్రభువా వాక్యం చదువుకున్నాం. ఈ వాక్యాల ద్వారా మా జీవితాలతో మీరు మాట్లాడి సహాయము చేయమని, వింటున్న వారికి మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రభువా, ప్రతి ఒక్కరికి ఈ వాక్యము ద్వారా నవనూతనమైన జీవితాన్ని ప్రసాదించమని, వినువారికి ప్రభు మేలుకరంగాను రక్షణకరంగాను సంతోషకరంగాను ఫలభరితంగా చేయమని మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున వాక్య భాగం కొరకై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని చూడగా ఎన్ని రాతలు చెప్తానని చెప్పాను ఈరోజు? 4 రాతలు. మనుషులు రాసిన రాత కాదు ఇది. చాలామంది అంటారు నీ తలరాత అటు రాసింది అంటారు. తలరాత రాసింది కాదు, నీ జీవితాన్ని నువ్వే రాసుకున్నావు. నీ జీవితాన్ని నువ్వే రాసుకుంటున్నావు. ఈరోజు చాలామంది జీవితాలు నా బతికెందుకో, నేను ఎందుకు చేసుకున్నాను, నేను ఎందుకు దాపోయినాను, నేను ఎందుకు ఈ బతికాను
అసలు పెద్దల మాట వినకపోయినాను, నేను ఇప్పుడు నష్టపోయానని చాలామంది వారు నష్టపోయినప్పుడే మాట అంటారు. ఏం రాస్తారండి? గీతలు చూసి నా గీత ఏ గీత ఇది? ఇది చదువు గీత, ఇది సంపాదన గీత, ఇది ఆస్తుల గీత. ఈ గీతలు కాదు. ఈ గీతలు కొంతమంది ఏం చేస్తారంటే రెండు చదువు కలవడానికి చాకుతో కూడా కోసుకునే వాళ్ళు ఉంటారు. తెలుసా? లోకం ఇది. మనం కోసుకున్నంత మాత్రం రాదు. మనమేమన్నా దాన్ని డిజైన్ చేసినంత మాత్రం కాదు. అసలు మన డిజైన్ ఎవరు చేశారు? నా డిజైన్ దేవుడు చేశాను. ఇదే వరకు ఇంతకుముందు చెప్పాను. మన తమ్ము అంటే బయోమెట్రిక్ వేసేప్పుడు మన తమ్ము కానీ మన కళ్ళు కానీ దేవుడి భూమి మీద ఒక్కరికి కూర్చోట్లే మరొక ఉంచలేదు. అంత నవనూతనమైన డిజైన్ చేశాడు. ఎన్ని గుడ్లు షాపింగ్ పోతే ఎన్ని గుడ్లు వేసినా కూడా ఇంకేదో కొత్తది ఎన్ని డిజైన్లు చేసేదమ్మా జనాలు కూడా అంటారు. మానవుడు డిజైన్ చేయలేకపోవచ్చేమో, కానీ దేవుడు చేసే డిజైన్ చాలా విలువైనది. అందువల్ల 4 చేవరాతలు రాయబడుతుంది. ఏ చేవరాతలు? 4 రకాల రాతలు రాయబడింది బైబిల్లో. ఆ రాతలు మన జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రాత ఏంటంటే ఇది గోడ మీద రాయబడినటువంటి రాత. ఈ గోడ మీద ఎందుకు రాయాలి? మామూలు రాసుకుంటే ఆడ రాసుకోవాలా? ఏదో బుక్కులో రాసుకుంటారు. మామూలుగా రాయాలంటే బుక్కులో రాయాలి. కానీ ఇక్కడ ఎక్కడ రాయబడుతుంది? గోడ మీద రాయబడుతున్న రాతను చూస్తున్నాం. ఈ గోడ మీద ఎందుకు రాత రాయాలి? ఆ గోడ మీద రాస్తున్న రాత ఏంటి? మనం పిల్లలు గోడ మీద చిత్తగా రాసేది కాదు. అక్కడ రాయబడినటువంటి దేవుని హస్తాలతో మరి రాయబడినటువంటి ఆ వ్రాత అన్నమాట. ఆ వ్రాతలు ఎందుకు రాశాడంటే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏదంటే అది ఎప్పుడైతే ఆ వ్రాత రాస్తూ ఉంటే అతని హృదయం పగిలిపోతుంది. అతని హృదయం దిగులుతో పడిపోయింది. ఆ వ్యక్తి ఎవరంటే రాజుకు బెల్షాజరు. బెల్షాజరు అంతఃపురములో విందు చేసుకుంటూ అనేకుల్ని తీసుకుని వచ్చి ఉపపత్రులను, కొంతమంది అధికారులను, అధిపతులను బాగా ద్రాక్షారసం తాగుతూ ఉన్నారన్నమాట. ఆ ద్రాక్షారసం కూడా ఎట్లా తాగుతున్నారు? దేవుని మందిరములో వస్తువులు తెప్పించుకొని ఈ రాజుగారు బాగా సుఖిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు అతని కంటికి మాత్రమే కనిపించింది ఆ చేవ్రాత. ఇంతమందిలో ఎవరు కనిపించింది? రాజుగారికే కనిపించింది. ఎందుకు రాజుగారికే కనిపించాలి? రాజుగారు దేవుని కార్యానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. అది దేవునికి నచ్చలేదు. అంతమందిలో అతనికే ఎందుకు కనిపించట్టే తెమ్మని చెప్పి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? చర్చ నుండి వస్త్రాన్ని తీసుకురాబో అని చెప్పింది రాజే. తెచ్చిచ్చారు. ఈ రాజే చెప్పకపోతే ఆ పని వారు చేసేవారు కాదు కదా. ఆ వస్తువులు అంతఃపురానికి వచ్చేది కాదు కదా. తద్వారా ద్రాక్షారసం పోయబడేది కాదు కదా. తద్వారా దేవుని పాత్రలు అపవిత్రమైనది కాదు కదా. అంటే ఈ రాజు చేసినటువంటి పాపాన్ని బట్టి, ఈ రాజు చేసినటువంటి సుఖభోగాన్ని బట్టి ఎవరైతే చేశారో వారికే ఆ రాతను చూపించాడు. అర్థమైంది అనుకుంటా. నీ తప్పు దేవుడు నీకే చూపిస్తాడు. నువ్వు చేస్తున్న మోసం, నువ్వు చేస్తున్న దగ నీ అంతరాత్మ నీకే అర్థమవుతుంది. పక్కన వాళ్ళు చెప్పాల్సిన పల్లె నీ ముఖం చూసి చెప్తారు నువ్వు ఎలాగుండవు. కొంతమంది మనం చూస్తున్నాం, ముఖం చూసి చెప్తారు ఏం అలాగున్నావు, ఏం బాబు అలాగున్నావు అంటే వాళ్ళ పరిస్థితులు. కొంతమంది భలే నవ్వుతున్నాడుకో, ఏం భలే ఈరోజు భలే కలకల నవ్వుతున్నావా, ఏం భలే అందంగా చేసుకునేవి ఈరోజు ఫేస్నే, భలే ఆనందంగా ఉన్నావేమో సహజంగా అంటాం మనం. మనిషి కవలికలు బట్టి దేవుడట ఈ బెల్షాజరు గురించి ఇటువంటి పరిస్థితులు నడిపించాడు. అందుకే వారింటి గోడ మీద ఏం చేశాడో రాశాడు. మెనే ట్రెకెల్ ఉపాసనం. ఆ పదం దేవుడు రాసే కొద్దికి ఆశ్చర్య కళ్ళ ముందు రాస్తా ఉంటే చూస్తున్నాడు. మీరు కాబట్టి చూడండి, హస్తము వ్రాయుట చూడగా, ఆ మాట మనం చూస్తాం. ఈ యొక్క వ్రాత రాయుచున్నట్టు ఉండేను అది రాస్తున్న సంగతులు చూస్తేనే అతని ముఖము వికారమైపోయింది, మొత్తంతా దిగిపోయింది, హృదయంలో వేదన ప్రారంభించి. అర్థమైందా? లోపల యొక్క ద్రాక్షారసం, ఆ సుఖభోగం, ఆ మత్తు వదిలిపోయింది. దేవుడు అతన్ని దర్శించాడు. ఆ రాయబడిన వ్రాతను గురించి చూసే కొందికి బాధ అయిపోయే కొందికి తర్వాత ఏమైందంటే ఇప్పుడు తయారయ్యాడు. అయ్యో ఈ రాత భావం ఏంటి? బెల్షాజరు ఆ రాజ్యంలో తాను చేస్తున్నటువంటి ఆ ఘోరమైన పని దేవుడికి నచ్చలేదు. అర్థమైంది? ఈ రాత్రి వేళ నువ్వు కూడా దేవుని కార్యాల్లో నువ్వు అశ్రద్ధగా ఉండకూడదు. దేవుని కార్యాలు నువ్వు చేసే పని నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని కార్యాలు వస్తువుల్ని నువ్వు భద్రంగా కాపాడాలి. నీ సుఖభోగాల కొరకు వాటిని
వాడకూడదు. దేవుని పరికరాలు దేవునికే చెందాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు, పరిచారకుడు బయట ఉంటాడు. దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే దేవుని యాజకుడే ఉండాలి. ఎవరు ఉండాలి? యాజకుడే ఉండాలి. ఆ ఉపకరణ తాకాలన, ఆ ఉపకరణ ఇవ్వన సమర్పించబడినటువంటి యాజకులే చేయాలి. ఈరోజు యాజకులు ఎవరు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు ఆ భాగ్యం ఇచ్చాడు. సంగతి వేరైతేనే చూద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములో ఎప్పుడైతే వ్రాత రాయబడిందో తనకు మనసంతా నెమ్మది లేదు కాబట్టి దిగులు చెందిపోయాడో ఇప్పుడు ఆలోచించాడు, దీన్ని వ్రాత కనిపెట్టాలంటే ఎవరు చేయాలి? ఈ వ్రాత నా జీవితానికి ఏమండి ఇలా అయిపోయింది కదని మంత్రగాడిని, శకునగాండ్రని, శోధగాండ్రని ఎవరెవరో పిలిపించాడు. ఆ వ్రాత చూసి చెప్పమంటే ఎవరు చెప్పలేకపోయారు. అంటే మంత్రగాళ్ళ వల్ల కాల, శోధగాండ్ర వల్ల కాల, శకునగాండ్ర వల్ల కాల, ఎవరి వల్ల కాలేకపోయింది. అప్పుడు ఆలోచించి మరొకరు సలహా ఇచ్చారు. ఇదిగో దానియేలుని కళభావం చెప్పగలిగిన వాడు, దైవాత్మ కలిగిన వాడు, అతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు ఉన్నాడు. అతని పేరు దానియేలు. ఈ భావానికి, ఈ యొక్క రాతకి తాను మాత్రమే చెప్పగలడని సలహా ఇచ్చారు. ఎవరికి? రాజుగారికి. రాజుగారు అయినటువంటి బెల్షాజరు గారు ఆజ్ఞ ఇచ్చాడు. మొత్తానికి వచ్చాడు. బెల్షాజరు వచ్చిన తర్వాత రాజా అని పలకరించాడు. ఇప్పుడు రాజుగారిని అడిగాడు, ఏం జరిగిందని అడిగాడు. అయ్యా జరిగిన సంఘటన ఇదన్నాడు. ఎవరన్నాడు? ఇప్పుడు వీళ్ళిద్దరు నిలబడ్డారు. ఒకరు ఈ పక్క దానియేలు ఉన్నాడు, ఈ పక్క బెల్షాజరు అనే రాజు ఉన్నాడు. ఈ రాజుగారు ఈయనకి దానియేలు చెప్తాడు, ఏం జరిగిందంటే ఇది జరిగిందన్నాడు. అప్పుడు సమాధానం దానియేలు చెబుతున్నాడు, రాజా మీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు కూడా ఎట్టున్నాడు తెలిసినా విరోధంగానే బ్రతికాడు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా బ్రతికాడో అతడు తన మనసును అతిశయించాడు. మీ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు దేవునికి ఇష్టంగా బ్రతకలేదు, గర్వించాడు, అతిశయించాడు, హెచ్చించుకున్నాడు, నేనే అనుకున్నాడు, తాననే అయ్యనేది పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తండ్రికి జరిగినటువంటి సంభవాన్ని కుమారుడైనటువంటి బెల్షాజరుకు వివరించాడు అనమాట. మీ తండ్రి గడ్డి మేసాడు తెలుసా నీకు? మీ తండ్రి గడ్డి మేసాడు. మీ తండ్రి కాదు ఇక్కడ బెల్షాజరు ఏం చేశాడంట? వాళ్ళ తండ్రి నెబుకద్నెజరు గడ్డి మేసాడు, పశుప్రాయుడైపోయాడు, గాడిదల మధ్యలో సంచరించవలసిన స్థితి అయిపోయింది. ఎవరు? రాజుగారు ఎక్కడ ఉండాలి? రాజ్యంలో ఉండాలి, అంతఃపురంలో ఉండాలి. కానీ ఎక్కడో తెలిసిన పశువుల మధ్యలో, జంతువుల మధ్య నివాసం. ఎందుకో తెలుసా? ఆ గర్వం అతను దించింది దేవుడు. నీకే బలగర్మో, కులగర్మో, ధనగర్వం ఉందని నువ్వు అతిశయించావా? దేవుడు ఊరుకోడు. దేవదూతల పడగొట్టాడు తెలిసిన, దేవుని కంటే పైన ఉంటానని అనుకున్నాడు. ఈరోజు చాలామంది మేము కట్టాం, మేము పెట్టాం, మేము తెచ్చాం, మాది. ఏది నీదా? ఏది నీది కాదు. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నువ్వు ఇచ్చిన ఏమైనా, మనదంటూ ఈ లోకంలో ఏమైనా ఉందో? ఏమీ లేదు. మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. తల్లి గర్భంలో ఎట్టొచ్చాం? ఒంటరిగానే వచ్చాం, ఒట్టిగా వచ్చాం, తిరిగి ఎక్కడ వెళ్తున్నాం? అంతే జీవితం. నేను అది కట్టుకుంటున్నాను, ఇది తెచ్చుకుంటున్నాను, నేను కట్టిన మందిరం, నా సొంత డబ్బులు, నా ఇష్టం. నువ్వు ఏది దేవునికి ఇలేవు. ఇస్తున్నావంటే దేవుడు నీకు ఇచ్చాడు. మేము ఎట్ట చూసాం, మేము ఎట్ట పెట్టాం, మేము ఎట్ట కట్టాం, ఇవన్నీ పనికిరావు. ఎవరికైనా ఇవ్వాలని మనసు దేవుడు ప్రేరేపిస్తే తప్ప నువ్వేం చేయలేవు. అవునా కదా? ఎవరికైనా పెట్టాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా దేవుడు నీకు కలిగించే ఆలోచన బట్టి చేస్తావు తప్ప నీ సొంత నిర్ణయం ప్రకారం నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ వల్ల కాదు. సుఖభోగాలు మాత్రం దేవుడు ఆలోచించడు. అది నువ్వు సాతానికి ప్రేరేపించే ఆలోచన. ఒక మంచి కార్యం దేవుడు ఆలోచనిస్తాడు, ఒక చెడు కార్యం సాతాను ప్రేరేపిస్తాడు. నువ్వు మంచి కార్యం చేస్తుంటే ఇది ఎవరు ఆలోచన? ఇది దేవుని ఆలోచన. 10 మందికి పెట్టడం ఇది ఎవరు ఆలోచన? దేవుని ఆలోచన. అదే 10 మందితో పాపం చేయడం ఇది సాతాను యొక్క ఆలోచన, ఇది సాతాను ఆలోచన. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అయ్యా మీ తండ్రి గర్వించాడు, నువ్వేం చేసినావు తెలుసా? నువ్వు చేసిన పని అంతా ఎంత పని కాదు బెల్షాజరు. ఎవరు చెప్తాడా? రాజుగారి ముందర ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఒక దేవుడు నమ్ముకున్నటువంటి దానియేలు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నామా? దేవుని పిల్లలు, దేవుని ఆత్మ కలిగిన వారు ఎలాగుంటారో? ఎవరికి భయపడరు, ఎవరిని లెక్క చేయరు. ఎందుకంటే తెలిసిన దేవుని ఆత్మ కలిగినాడు తప్పుని చెప్తాడు. ఈరోజు సంఘాలు ఉన్నట్టుగా వాక్యాలు చెబుతుంటే ఏమైపోతుందండి? ఆయనకి పని పాట లేదు, మా మీద ప్రసంగాలు చెప్తారంటారు.
వాక్యం ఉన్నట్టుగా చెప్పాడు. బెల్షాజరు గురించి దానియేలు ఏం చెప్పాడు తెలిసిన? బెల్షాజరు, నువ్వు చేసిన తప్పు, ఏం తప్పు చేసావు తెలిసిన? చూడు కిందకు వచ్చిన చూస్తే అతని గురించి రాయబడుతున్నమాట. 23వ వచనం చూద్దాం. బెల్షాజరు, నీ మనసును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. అబ్బో, పరలోకమందు దేవుని మీద నువ్వేం చేసినావా? మీ నాయన అతిశయించాడు, నువ్వు అంటే అందుకే తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు కూడా బాగుంటారు. తల్లిదండ్రులు సరిగ్గా చెడిపోతే తల్లి గర్వంగా మాట్లాడితే బిడ్డ కూడా గర్వంగా మాట్లాడు. తల్లి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే బిడ్డ కూడా తిరుగుతుంటాడు. తల్లిదండ్రులు బాగుంటేనే ఎవరు బాగుంటారు? మా ముందు గురి ఎట్టపోతే వెనక గురి కూడా అట్టే పోతుంది. తండ్రి సరిగ్గా లేడు నెబుకద్నెజరు, కుమారుడు బెల్షాజరు కూడా చెడిపోయాడు. ఎట్టంటే దేవుని కంటే, అబ్బా ఆయన కంటే అని ఆలోచించాడు. తర్వాత ఏమన్నాడు చూద్దాం. ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి, ఎట్లనగా నీవు అధిపతులను, నీ రాణుడును, నీ ఉపపత్రును ఆలయమందు ఉపకరణమునిటిలో ద్రాక్షారసు పోసి త్రాగనాటి తెచ్చిచ్చినందుకు వాటిలో త్రాగుచ్చు. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారును ఇత్తడి ఇనుమును కర్ర రాయనను వాటితో చేయబడే దేవతలను స్తుతించితిరి గాని. బా, నువ్వు ఎవరినైతే పూజించకూడదు, ఎవరైతే గణపరచకూడదు, ఎవరైతే ఆరాధించకూడదో అలాంటి పని నువ్వు చేస్తే బెల్షాజరు దేవుడు ఎట్ట ఊరుకుంటాడు? దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు తెలుసా? అసలు ఒప్పుకోడు. నువ్వు చేసిన పని చాలా తప్పు. అందుకే దేవుడు చేవ్రాత రాసి నీ కంటి ముందు నీకే చూపించాడు. ఆ వ్రాత కథ ఏంటో తెలుసా? ఆ భావం ఏంటో తెలుసా? ఈ రోజు నీ కథ చెప్తా చూడన్నాడు. ఎవరా చెప్పాలి? ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. ఎవరా? దానియేలు ఎవరి దగ్గర పోయి చెప్తాడు? బెల్షాజరు దగ్గర పోయి చెప్తాడు. ఈ సంగతి అంతా కూడా ఈ జ్ఞానం ఎవరు ఇచ్చారో? దానియేలుకి దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి రాజు సమూహం దగ్గరికి వెళ్ళి సంగతి అంతా చెప్తా ఉంటే రాజు ఏం మాట్లాడలేకపోతాడు. ఎందుకు చెప్ప? రాజులో ఉండే లక్షణాలన్నీ ఈ దానియేలు వివరించేస్తున్నాడు. మొత్తం స్టోరీ మొత్తం కాకుతాడు. నువ్వు ఇట్ట చేసినావు, నువ్వు ఇట్ట చేస్తున్నావు, ఇట్ట తెచ్చావు, ఇట్ట పెట్టావు, ఇట్ట కట్టావు, సుఖభోగాలు అనిపించావు, అపవిత్రంగా చేస్తావు. దేవుని వస్తువులు ఏం చేశాడు? అది ఎవరు? ఉపపత్నులు ఉంచుకున్న వారితో నువ్వు అలా చేయడం ఇది సంవత్సరమా? ఇది సరిపోతుందా? మందిరాలు కూడా పెళ్లి చూపులు చూస్తున్నారు చాలామంది. ఏమ్మా లేక వచ్చానంటే పెళ్లి చూపులు చూసానికి వచ్చానంటే మందిరం. ఇప్పుడు మందిరం నువ్వేం చేస్తున్నావు? పెళ్లి చూపులకు అపవిత్రం చేస్తావా? తప్పది. దేవుని మందిరంగా ఉండాలి. దేవాలయంగా ఉండాలి. అపవిత్రమైన కార్యాలు జరగడానికి వీలు లేదు. కాబట్టి దేవుని మందిరానికి చాలా విలువ ఉన్నది. ఎందుకో తెలుస్తుంది? ఆయన ఆలయము కాబట్టి. నా మందిరము సమస్త జనులకి ఏ మందిరం? ప్రార్థనా మందిరము. కానీ మీరు దాన్ని దొంగల గృహ చేశారన్నాడు. దేవుని మందిర విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. ఇప్పుడు జరిగిన సంగతి అంతా కూడా చెబుతూ, అయినను నువ్వు గణపరచలేదు, అయినా అవకాశం ఇస్తే నువ్వు చెప్పిన మాటలా నువ్వు గణపరచలేదు, నువ్వు గౌరవించలేదు, నువ్వు సన్మానించలేదు, ఆయన పూజించలేదు, ఆయన కొనియాడలేదు, ఆయనకు రావాల్సిన ఘనత, ఆయనకు రావాల్సిన మహిమ నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేవుడు బాధపడ్డా? ఏమ్మా, ఇవ్వకపోతే దేవుడు కలత చెందడా? చివరికి ఏమన్నాడు తెలిసిన? ఇవన్నీ కూడా రాస్తూ ఇప్పుడు సంగతి చెప్తాడు. కాబట్టి దేవుడు రాసిన వ్రాత ఏమంటే, ఈ వాక్యం భావమేనగా అనగా దేవుడు నీ ప్రభుత్వం లెక్క చూశాడు, తేల్చేశాడు లెక్క. నువ్వు ఎట్ట బ్రతికవు నీ లెక్క తేలింది. రెండవది ఏం చెప్పాడు? టెకేలనగా నువ్వు త్రాసులతో తక్కువడే అయిపోయినావు, నీకు బరువు లేదు. దేవుడు అన్నాడు కదా, ఈ భూమి మీదకి వస్తే ఏమన్నాడు? నేను విశ్వాసాన్ని మననగా త్రాసులో దూస్తాడు. ఎప్పుడా? రాకడలో తాచులో దూస్తే నీకు విశ్వాసం ఉందో లేదో తేలిపోతావు. ఆయన ముందుగా చెప్తాడు, సూచనలు చెప్తాడు, ముందుగానే చెప్పేనాడు. మీరు ఏ విశ్వాసం ఉండాలి? బలమైన విశ్వాసం. విశ్వాసం ఉండాలి? గొప్ప విశ్వాసం ఉండాలి. ఈ బెల్షాజర్ లాగా తేలిపోయేటట్టుగా ఉండకూడదు. త్రాసులో మనం బరువు కలిగిన వారికి ఉండాలి, తేలిగ్గా ఉండకూడదు. సో నువ్వు మెనే టెకేలు పార్చుంటే, మెనే అనగా మనం విన్నాం, టెకేల్ అనగా మనం విన్నాం, పేరెస్ అనగా నీ రాజ్యం నీ ఎదుండి విభాగింపబడి మాదిలికేబడను. అసలు నీ రాజ్యం ఉండదు నీకు. బెల్షాజరు నీకు రాజ్యమే లేదన్నాడు. సాలును సుఖించింది. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత మర్యాదను ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కువగా దేవుడు ఉంచడు. అసలు నీ పని అయిపోయింది అన్నాడు. మీ నాయన పని అయిపోయింది, నీ పని కూడా అయిపోయింది. మీ నాయన గడ్డి మేసాడు, నువ్వేమేసావు? దేవుని ఉపకరణాలతో
నువ్వు ద్రాక్షారసం తాగావు. ఇది నచ్చలా దేవుడికి. కాబట్టి నీ పని కూడా దేవుడు ముగించేస్తాడు. నీ పని కూడా ఏమైపోయింది? నీ పని కూడా అయిపోయింది అంతే అని చెప్పి ముగిస్తే చివరికి 30 చూడండి. బెల్షాజరు హతుడాయను. ఏమైపోయాడు? హతుడాయను అంటే చనిపోయినాడు. తండ్రి చనిపోయినాడు, బిడ్డ కూడా. అమ్మ, దేవుని కార్యాలు సరిగ్గా మనం బ్రతకపోతే, దేవుడికి నచ్చడానికి బ్రతకపోతే దేవుడు కొంతవరకు ఎదురు చూస్తాడు, కొంతవరకు ఓపిక కలిగి ఉంటాడు, నిన్ను తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. అందుకే దేవుని భక్తి జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గోడ మీద వ్రాసిన వ్రాతలో తన రాత అనుకునే చూపించాడు దేవుడు. ఏ రాత? అమ్మా, నీ రాత దేవుడు చూపిస్తాడు. ఈరోజు లోకంలో చేయి ఇచ్చి రాతలో నా రాత చెప్పంటే ఎవడు భూమి చెప్పడు. నీ రాత చెప్పే దేవుడు అక్కడే. ఆ రాత అక్కడ చెప్తాడు. చెప్పండి, మీరు చెప్పండి. నీ రాత తెలుసుకునే స్థలం ఏది? ఒరే, నీ రాత తెలుసుకునే స్థలం ఏదిరా? ఏడా? ఏమన్నా నీ రాత తెలిసే స్థలం ఏది? అది దేవుని మందిరం. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో దానియేలు మాట్లాడినట్లుగా దేవుని సేవకుడు సంఘములో బోధిస్తాడు, కుటుంబంలో, సువార్తలలో, సభల్లో ఆయన నీతో మాట్లాడతాడు. కాబట్టి తక్కువవాడిగా తేలిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. గోడ మీద వ్రాయబడిన వ్రాత. నెంబర్ 2, నిర్గమాకాండం. త్వరగా ముగిద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవాలి. 4 పాయింట్లు కదా, 1 పాయింట్ అయింది. చూద్దాం. నిర్గమాకాండం 31:18. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన శాసనముల 2 పలకలు అనగా దేవుని వేలుతో వ్రాయబడిన రాతి పలకలు అతనికిచ్చెను. దేవుని వేలుతో రాయబడిన రాతి పలక దేవుడు రాశాడు. మొదటిది మనం చూస్తున్నాం, గోడ మీద రాయబడిన వ్రాత. అది జీవితాన్ని గురించి రాశాడు. అవునా కదా? జీవితాన్ని గురించి రాశాడు. 2వ రాత ఏం రాశాడు? ఇది 2వ రాత ఏంటంటే మరి రాతి పలకల మీద రాశాడు. ఇది పాటించవలసిన ఆజ్ఞల రాత. ఇది అమ్మ, దేవుడు మనకు ముందుగానే వాక్యం రాయించాడు. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. 119వ కీర్తన 129వ చరణం, 119, 129వ చరణములో అక్కడ ఒక మాట రాయబడుతున్నమాట. దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని, శాసనాలను మనం గైకొనాలంట. అదే కదా రాయబడిందా? శాసనాలు మనం గైకొనాలి. ఎందుకు గైకొనాలి? 25 వచ్చిన చోట అక్కడే, అదే అధ్యాయం 25 వచ్చిన 119, 125. నా ప్రాణము నీ వాక్యము చేత. అక్కడ రాబడే మాట 125లో నీ యొక్క శాస్త్రం నాకు జ్ఞానము కలిగించేసింది. 125 నీ శాస్త్రము గ్రహించినట్లు అది నాకు జ్ఞానము కలుగునట్లుగా. అది ఎందుకు శాస్త్రం? ఎందుకంటే దేవుని వాక్యం, శాస్త్రాలు ఎందుకంటే మనం బ్రతకాలి, అంత మాత్రమే కాదు, జ్ఞానము సంపాదించాలి. మా జ్ఞానం లేనివాడు ఏమంటాడు? ఒరే బుద్ధి లేనివాడు అంటారు. అంటే మనం దైవ జ్ఞానంతో బుద్ధిగా బ్రతకడానికే, మంచిగా బ్రతకడానికే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు రాతి పలకలు, 2 రాతి పలకల మీద దేవుడు తన వేలుతో రాయించాడు. అంటే అలా బ్రతకమని, ఆజ్ఞలతో బ్రతకమని రాయించాడు. ఇక 3వది చూద్దాం రండి. 3వది యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. 8:6. ఏడవ వచనం, 8వ వచనం. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా మీలో పాపము లేనివాడు మొదట ఆ మీద రాయి వేయుడని వారితో చెప్పి మరలా వంగి, అది నేల మీద ముందు ఏమన్నాడు? ఆయన శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను. శోధిస్తూ ఉంటే ఏమో రాశాడు. రెండోసారి కూడా మళ్ళా తలెత్తి మరలా వంగి నేల మీద వ్రాయిచు ఉండెను. అర్థమవుతుందా? ఇది 3వ. ఇది ఎక్కడ రాయబడిన రాత? నేల మీద రాయబడిన వ్రాత. దేవుడే రాస్తున్నాడమ్మా. నేల మీద రాస్తున్న రాత. ఈ రాతలో భావం చెప్పలేదు, కానీ అమ్మా నీ జీవితాన్ని రాసేవాడు దేవుడే అని చెబుతున్నాడు అక్కడ. నీ బ్రతుకును రాసేవాడు, సరిచేసేవాడు, నీ జీవితంలో పాపం నుంచి, శాపం నుంచి విడిపించే దేవుడు ఆయననే. ఆయన రాస్తున్నాడు. పాపం లేని వాడు రాయమన్నాడు.
నేల మీద ఆయన రాశాడండి జీవితాలు. బ్రతుకుల గురించి దేవుడు రాయించట్టుగా చూస్తూ ఉన్నాం. మరొక మాట చదువుదాం రండి. 4వ మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 20:12 చూడండి ఆయన. ప్రకటన 20:12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మృతులైన వారందరూ ఆ సింహాసనుట నిలువబడి చూచిరి. అప్పుడు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడినట్టి తమ క్రియలను చొప్పున మృతులకు తీర్పు పొందిరి. ఈ మాట చూస్తున్నాం. ఏ గ్రంథం ఇది? ఇది జీవ గ్రంథం. ఇది ఎక్కడ వ్రాయబడిన గ్రంథం. ఇది పరలోకపు గ్రంథం. జీవ గ్రంథంలో దేవుడు రాశాడు. ఈ జీవ గ్రంథంలో ఎవరైతే పేర్లు లేవో వారు ఎక్కడికి వెళ్ళిపోవాలి? వారు అగ్నిగుండానికి వెళ్ళని లేఖనాలు రాయబడుతున్నమాట. వారికి అగ్నిగుండం 20:15లో. మరి జీవ గ్రంథంలో పేరు ఉంటే వారికి ఎక్కడికి వెళ్తారు? 21:27 ప్రకటన గ్రంథంలో వారు పరలోకానికి వెళ్తారన్నమాట. జీవ గ్రంథంలో పేరు ఉంటే పరలోకం, జీవ గ్రంథంలో రాయబడకపోతే అగ్నిగుండం. ఈరోజు నువ్వు ఆలోచించాయి. నీ కొరకు నా కొరకు యేసు ప్రభువు లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి లేచాడు. నీ పాప రోత బ్రతుకులు మార్చాడు ఆయన. మన కొరకు ఆయన సిలువలో కొట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, పిడిగుద్దులు కొట్టబడ్డాడు. ఆయన కొట్టారు, ఊశారు, గుద్దారు, పొడిచారు, నానా హింసలు ఆయన బాధ పెట్టారు. నీకోసం నా కోసం ఆయన నలిగిపోయాడు. చూడనలవని తన రూపాన్ని కోల్పోయి దేహమంతా గుద్దబడి రక్తమయమైపోయింది, చనిపోయి సమాధి చేయబడి. ఎందుకో తెలుసా? నా పక్షాన యేసు ప్రభువు భరించాడు. నేస్తమా, ఈ రాత్రి వేళ వింటున్న ఎవరైనా సరే, నీ జీవిత తలరాత్రి మార్చేవాడు ఎవరండి? దేవుడే. ఆయన పేరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నమ్ముతావా? నీ బ్రతుకు మార్చేది ఏమండి? నీ తలరాత నీ చేతుల దగ్గర ఇచ్చాడు. నీ బ్రతుకుని ఎలా బ్రతకడానికో దేవుడు తన మందిరం పెట్టాడు. ఇస్తావా? దేవుని మందిరంకి వెళ్తే నీ తలరాత మారే అవకాశం. నువ్వు రాసుకుంటే వచ్చేది కాదు, నీ కొరకు దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. నువ్వెలా బ్రతకాలో, నువ్వెలా జీవించాలో మరి మా వాక్యంలో రాబడినట్లుగా నీ జీవితం నువ్వేం చేయాలి? ఎవరో రాయరు నీ జీవితాన్ని. నీకు నువ్వే మలుచుకోవాలి, నీకు నువ్వే సరి చేసుకోవాలి, నీకు నువ్వే బాగుపడాలి, నీకు నువ్వే నీ బ్రతుకు జీవితంలో మరి క్షేమం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి, మేలు పొందాలి, నువ్వు అనుభవించాలి. అలా లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ ఇష్టానుసారంగా బెల్సాద్వారాలు బ్రతికావా, దేవుడు త్రాసులో దోస్తాడు. జాగ్రత్త. లోకం ఎదుట అవమానించబడతావు, కుటుంబం ఎదుట అవమానించబడతావు, సంఘం ఎదుట అవమానించబడతావు, సమాజం ఎదుట అవమానించబడతావు. అందరి మధ్యలో అవమానించబడే పరిస్థితికి మారిపోతావు. నువ్వు సరిగ్గా బ్రతకకపోతే, నువ్వు సరిగ్గా జీవించకపోతే, నువ్వు సరిగ్గా ఉండకపోతే నీ బ్రతుకు ఏమవుతుంది తెలిసిన? రోత బ్రతుకుగా మారిపోతుంది. రోత బ్రతుకు పాతి పెట్టి క్రొత్త బ్రతుకు బ్రతికే భాగ్యం యేసు ప్రభు రక్తధారలు నీకు ఇచ్చాడు. ఆయన రక్తాన్ని కడిగి శుద్ధీకరించాడు. యేసు రక్తం ప్రతి పాపముని మన పవిత్రులుగా చేసింది. మనం ప్రేమించుచు తన రక్తం వల్ల మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగు చేశాడు యేసు ప్రభు వారు. నమ్ముతాయి రాత్రి వేళ ఇస్తావు హృదయం అంగీకరించి ప్రభు పాదాల దగ్గరికి వస్తామా? మీరు ఎక్కడైనా మందిరాలు ఉంటే మీ పాపాలు ఒప్పుకోవడానికి దేవుని మందిరికి వెళ్ళి పశ్చాత్తాపండి. సేవకులు ఎదుటికి వెళ్ళి, అయ్యా మా జీవితం మేము మార్చుకోవాలనుకుంటున్నాం, దేవుని వాక్యం చేత మేము పట్టబడ్డామని మీరున్నటువంటి స్థానిక సంఘాలు ఎదుట దైవ సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి మీ జీవితం మార్చుకోండి. దేవుని మందిరంకి వెళితే నీ జీవిత తలరాత మారే స్థలం. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. నీ రాత మారాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఆలయానికి వెళ్ళాలి. మందిరానికి వెళితే నీ రాత మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. అందరి ఎదుట నువ్వు ఘనముగా హెచ్చించబడతావు, అందరి ఎదుట గౌరవించబడతావు, అందరితో సన్మానించబడతావు, అందరితో నువ్వు ఖ్యాతి పొందుతావు, మేలు పొందుతావు, సంతోషిస్తావు. నీ ద్వారా నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు సరిగ్గా లేదా ఓ యజమానుడా, నువ్వు సరిగ్గా లేదా ఓ యజమానురాలా, నువ్వు సరిగ్గా లేదా నీ కుటుంబం రోడ్డు పాలవుతుంది. నీ బిడ్డల జీవితం ఆలోచించి, నీ కుటుంబ జీవితం ఆలోచించు, నీ భర్త జీవితం, నీ భార్య జీవితం ఆలోచిస్తే రాత్రివేళ నీ రాత్రి మార్చుకోవడానికి దేవాలయానికి వెళ్ళు. దావీదు భక్తుడు అంటాడు, జనులు నాతో చెప్పినప్పుడు
నేను దేవుని మందిరికి వెళ్ళడాన్ని బట్టి